హాయ్ అండి. ఇది మండే ఈవినింగ్. సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే ఏమన్నా తినాలనిపించింది. అయితే గడక చేద్దామని చెప్పేసి గడక పచ్చజొన్నల గడక ఉంది. ప్రిపేర్ చేస్తున్నాను. గడక చేయడానికి పెద్ద ప్రాసెస్ ఏం లేదండి. ఇద్దరు పని వాళ్ళు ఉన్నారని కాదు, తెలియని వాళ్ళ కోసం అయినా నేను చేసే ప్రాసెస్ పెట్టుకుందామని వీడియో తీసుకున్నాను. వాటర్ పెట్టి అందులో కొంచెం సాల్ట్, మనం రుచికి సరిపడినంత సాల్ట్ వేసి పెట్టండి. ఒక గ్లాసు గడకకి 4 గ్లాసుల నీళ్ళు వేసుకోండి. మెత్తగా ఉడుకుతుంది అప్పుడు గడక, తినడానికి బాగుంటుంది. ఇక వాటర్ క్వాంటిటీ తక్కువ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది, మనకు అంత తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదు, ఫస్ట్ తినాలనిపించదు. నేను అందాజ కొద్దిగా పోసినాను, సరిపోయింది. మరిగిన తర్వాత అది గడక పోసిన తర్వాత కలుపుకోండి, లేదంటే అడుగంటిపోతుంది. అడుగంటితే కింద మాడిపోతుంది అన్నట్టు. కొంచెం అంటినట్టు అయితే మనం కలపకపోతే మాడిపోతుంది. ఒక 2-3 మినిట్స్ ప్రాసెస్ అంటే బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. వాటర్ మరిగేదాకా స్టవ్ ఫుల్ పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. నేను కలుపుతూ ఉన్నాను, అది ఇట్లా కలుపుతున్నాను. కలపంగానే కింద అడుగు అంటుతూనే ఉంది. కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుతుంది. తర్వాత మూత పెట్టేసేయండి ఒక 2 మినిట్స్. చూసిరా ఎంత దగ్గర వచ్చినా ఉడికిపోయింది, మనకు కనిపిస్తుంది చూస్తే. ఉడికింది ఉడకంది కూడా తెలిసిపోతుంది. ఉడకకపోతే కొంచెం క్రిస్పీ లెక్క ఉంటుంది, ఉడికింది కాబట్టి మెత్తగా కనిపిస్తుంది. ఇది షుగర్ ఉన్న వాళ్ళకైతే బాగా పనిచేస్తుంది. పచ్చిజొన్నలు కాబట్టి కొంచెం చేదు ఉంటుంది. దీనికి పప్పు కర్రీ వేసుకోవాలనుకుంటే పప్పుచారు బాగుంటుంది. మటన్ అయినా ఏదైనా గ్రేవీ, ఇంకా చారు అయినా, లేదంటే ఎల్లిపాయ కారం ఇంకా బాగుంటుంది. ఇంకా నేను నా మ్యాక్సిమం ఉట్టిగానే తినేస్తాను. నాకు ఎందుకో నచ్చింది. ఈ సమ్మర్లోనే స్టార్ట్ చేసిన. నేను వచ్చే దారిలో ఇవి ప్యాకెట్స్ అమ్ముతుండే, 60 రూపాయలకు కేజీ ప్యాకెట్ ఉండే, తీసుకొచ్చి స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి కొంచెం దీనికి అడిక్ట్ అయిపోయినాను. మేము చిన్నప్పుడు చూసినాము గడక, కానీ మధ్యలో అన్ని ఇంకా ఇవేమో కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయినాయి తినడము. ఇవి వెనకటోళ్ళకైతే బాగా తెలుసు. ఇప్పుడు మనకు ఈ వచ్చే అనారోగ్యాల కోసము డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు, గడక తినండి, హెల్దీ ఫుడ్ అని చెప్పేసి. సో మేము కూడా ఈ సమ్మర్లోనే స్టార్ట్ చేసినాము. అంతకుముందు అంతా తెచ్చుకున్నాం కానీ ఎక్కువ వాడలేదు, కానీ ఇప్పుడు ఎక్కువ స్టార్ట్ చేసినాము. పిల్లలకైనా పెట్టవచ్చు, మనమైనా తినచ్చు. తెల్లజొన్నలది కొంచెం షుగర్, అది అంటే దానికంటే ఇది షుగర్లెస్ కాబట్టి పచ్చజొన్నలు తింటే బాగుంటుంది. ఇంకా నేను మా పాప తిందామని చెప్పేసి తీసుకొచ్చుకున్నాము. ఆమె కొద్దిసేపు తింటా అంటుంది, ఇంకోసేపు తినా అంటుంది. ఇంకా సరే నీ ఇష్టమని నేను తినేసినాను. వేడివేడిగా తింటే బాగుంటుందని ఇంకా ప్లేట్లో పెట్టుకొని తింటున్నాను. మీరు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. 250 ఉంది. 500 అయితే నాకు గోల్ రీచ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, వీడియోస్ వాచ్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. తెలియక ఏమైనా చేస్తే. వ్యూస్ అయితే బాగా వచ్చినాయి. నిన్న ఒకటే రోజు 20,000 అనుకుంటా. మా పిల్లల సాంగ్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేసి సాంగ్స్ పెట్టారు, డ్యాన్సులు చేసారు సాంగ్స్ పెట్టుకొని. బాగా వచ్చినాయి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వేడివేడిగా గడక తినేసినాను. ఇంకా మళ్ళీ గిన్నెలు కడిగేసేయాలి, సేమ్ యాజ్ యూజువల్ నైట్ రొటీన్ అన్నట్టు. తినడం, తోమడం, సర్దుకోవడం, పడుకోవడం, లేవడం, ఇంక ఇదే ఉంటుంది రొటీన్గా. మెషిన్ లైఫ్ ఉన్నది. కొంచెం వేడివేడిగా తింటే టేస్ట్ తెలియదు. కొంచెం చల్లారినాక తిందామని చెప్పేసి దాన్ని అటు ఇటు అంటున్నా. చల్లారింది. కొంచెం చల్లగా అయిన తర్వాత తినండి. పప్పు ఉండే కానీ పప్పు వేసుకోలేదు. టేస్ట్ అయితే బాగుంది. థ్యాంక్ యూ.